నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభారంభ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 500 కోట్లతో దేవాలయాల పునర్నిర్మాణ పనులు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అనంతరం మీడియాతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గిరిజనులకు అన్యాయం తలపెట్టాలి అని చూస్తే ఊరుకోబోమని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరిక. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో గిరిజనులతో సమావేశం. వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారన్న మాజీ టీడీటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ధ్వజం. రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలతో దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని, దేవాలయాల పరిమాణాన్ని బట్టి రాబోయే 18-24 నెలలలో పూర్తి చేయడం జరుగుతుంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసరించి దేవాలయాలలో ఉన్నత ప్రమాణాలు నిలపడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నామని అన్నారు. దేవాదాయ శాఖలో ఆలయ పాలక వర్గాల నియామకం ప్రారంభించామన్నారు. వీటిలో 25 లక్షలు కోటి రూపాయల లోపు 5 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన వాటిని గుర్తించామని, వాటిలో ముందుగా కమిషనర్ పరిధిలోని ఆలయ పాలక వర్గాలను నియమించాలన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మేము పనిచేస్తాం. ఆలయాలకి పాలక వర్గాలను నియమించడం ప్రారంభమైంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొన్ని 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని ₹1 కోటి కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని 5 కోట్లు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే, ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది. ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటిని నోటిఫై చేశాం. తొందరలోనే పాలక వర్గాలు నియమించడం జరుగుతుంది. మిగిలినటువంటి పెద్ద ఆలయాలను ధార్మిక పరిషత్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది. కానీ కొన్ని పాలక వర్గాలు, ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి, వాళ్ళని నిట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు. వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తవుతుంది. వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ధూపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు 5,600 ఆలయాలకి 10,000 రూపాయలకు పెంచి ధూపదీప నైవేద్యాలు ఇస్తుంది. అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు విలువైన పనులు మొదలు పెట్టాం, కొన్ని మంజూరు చేశాం. ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి. దానికి ఒక్కొక్క ఆలయానికి వాటి పరిమాణాన్ని బట్టి 18 నెలల 24 నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని, నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో, పూర్తి స్థాయిలో పనులు జరగాలని ఇప్పటికీ మేము అనుమతులు ఇవ్వడం. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు స్వయంగా పరిశీలించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజలతోనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వం మభ్యపెట్టి గిరిజన భూములను లాక్కుంటున్నారని, చేపకి నీరు ఎలాగో గిరిజనులకు అడవులు ఉన్నాయని వాటిని అలాగే రక్షించుకోవాల్సిందేనన్న
ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన జీవో 51ను ప్రభుత్వం ఉపసంహరించకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, చీకటి జీవోలను విడుదల చేస్తున్నారని విమర్శించారు. స్టోరేజ్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నీళ్లు పైకి పంపు చేసి ఆ నీళ్ళని మళ్ళీ కరెంటు ఉపయోగించి మళ్ళీ ఆ నీళ్ళని పైకి కొట్టి కరెంటు తోటి ఈ రోజు మొత్తం కరెంటు మీద రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదాని పత్రం సాగుతా ఉన్నది. అదాని సోలార్ విద్యుత్తు, అదాని పంపుడు స్టోరేజ్ విద్యుత్తు, అదాని థర్మల్ విద్యుత్ ఒకటే కాదు, 25 ఏళ్ల పాటు మన నీళ్లతో, మన భూమి మీద, మన రిజర్వాయర్, మన దీంతో మన సంపత్తో తయారు చేసే కరెంటు ఒక్కొక్క యూనిట్ కు ₹2.45 25 ఏళ్ల పాటు నిరంతరంగా కొంటాం వాళ్ళ దగ్గర అని చెప్పి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పని తెలుగుదేశం చెప్పిన కోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు అంటారా కాదా? విద్రోహం అంటారా కాదా? ప్రజలు మోసం చేయటం కదా, వంచన చేయటం కదా, దగా చేయటం కదా అని అడుగుతున్నాను. అధికారం ముందు ఒక మాట, అధికారానికి వచ్చిన ఒక మాట. 25 ఏళ్ల పాటు ₹1,20,000 కోట్ల భారాన్ని మన నీళ్లు ఆడుకొని, మన ప్రాంతంలో, మన భూముల మీద రిజర్వాయర్ కట్టి, ఈ కరెంటు తయారు చేసి, ఈ కరెంటుకి యూనిట్ ₹2.5 ఇచ్చే ₹1,20,000 కోట్ల ప్రజల మీద మళ్ళీ భారం వేస్తా ఉన్నది. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? అంతేకాదు ఈ రోజు మళ్ళా కరెంటు కొలవటాన్ని మీటర్లు పెడుతున్నారు. అవి అదాని మీటర్లే. ఇప్పుడు మన ఇళ్లలో కరెంటు మీటర్లు ఉన్నాయి. ఈ కరెంటు మీటర్లు తీసేసి డిజిటల్ మీటర్లు, అంతకుముందు చక్రం తిరిగే మీటర్లు ఉండేవి పాత రోజుల్లో, అవి తీసేసి డిజిటల్ మీటర్లను పెట్టారు. డిజిటల్ మీటర్లు ప్రభుత్వం అనుకూల అధికారులను కాపాడుకునేందుకు, వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణ నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ తొక్కిసలాటకు బాధ్యులైన వారు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో వారిని కాపాడుకునేందుకు మొత్తం నివేదికనే నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయణాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సివిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా? ఆ మాత్రం మీరు పట్టించుకోరా? అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలత్లు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారాలీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, బాధ్యతలపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం ఇండియాలోనే మీ అందరికీ మన లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ తెలుసు కదా, దాని ప్రకారము
3 బాధ్యతలు ఉన్నాయి. న్యాయం, అందుబాటులో న్యాయం. దానికోసం మనం లోక్ అదాలత్లు కండక్ట్ చేస్తాం, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, ఫ్రీ లీగల్ ఎయిడ్ అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్కి ఇస్తాం. కోర్టులు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, అడ్వకేట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. అవసరమైన వాళ్ళు మీకు ఇంకా ఇక్కడ మనకి పర్వాలేదు, కానీ మీరు అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్తే అక్కడ నడవడానికి కూడా వాళ్ళకి సరైన దారులు ఉండవు, బస్సులుండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు న్యాయం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు, వెళ్ళడం ఎందుకులేని నిర్లిప్తతోటి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూ అవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు. కాబట్టి మన అందరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం అయినందుకు మనం గర్వపడదామండి. కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ పరిధిలోని తాళరేవు మండలం పటవల జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పటవల గ్రామ పంచాయతీ పరిధిలోని పైడా కళాశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యానం ప్రాంతంలోని కురసాంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కోరకల కుమార్తో పాటు కాకినాడ ఏటిమోగ గ్రామానికి చెందిన తల్లి కుమార్తె పోతాబత్తల దుర్గా లంకే భవానీ దుర్మరణం పాలయ్యారు. ఇదిలా ఉండగా ఆటోలో ప్రయాణిస్తున్న మరొక మహిళ గాడిమోగ పంచాయతీ పరిధిలోని చినవలసల గ్రామానికి చెందిన సంగాడి సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆమెను 108 అంబులెన్స్ లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి అని, రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ జంక్షన్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అని, అధిక లోడుతో ప్రయాణిస్తున్న బొగ్గు లారీలను అరికట్టాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి అని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, రాజేష్, దీపు, వరుణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కుటుంబాలు రోడ్డు పక్కన అలా మాలాంటి కుటుంబం ఒకరికి రాకూడదని పరిస్థితి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా కట్టాలి, లారీనైనా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి. ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు కొద్ది జరగలేదు. అలాంటిది ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడి ఎలాగో ఏడుస్తున్నాయి, అయినా కూడా ప్రభుత్వం చలించలేదు. అందువల్ల అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాలని, మాలాంటి పరిస్థితి ఒకరికి రాకూడదని, లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని, ఈ ప్రమాదాల్లో గాయపడి చనిపోయిన వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలని, రోడ్డు ప్రమాదాలకు కారణం ఇక్కడ భారీ వాహనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అనేక మంది కుటుంబాలు వీధులు పడుతూ ఉన్నాయి, ఛత్రగతులు అవుతూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. భారీ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధిత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపడుతోన్న పోరాటంలో భాగంగా దేశవ్యాప్త ఉద్యమానికి పిఠాపురం నుండి శ్రీకారం చుడుతున్నట్లు మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల ప్రేమ్ బాబు, బల్లా సత్యనారాయణ, సలాది బాబులు, ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది మామూలు కుట్ర కాదు. ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మాల మాదిగల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. వారికి కూడా తెలియదు మిత్రులారా, ఇది మాదిగ సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తూ ఉన్నారు. ఇది కానే కాదు. ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. కానీ 100 వేకెన్సీస్లో 15 ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ 15%. ఇక ఈ 15 సీట్లని మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు సమంగా పంచుకుంటే 100లో 3కే 3 to 4 మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. మరి ఈ 100లో 4 జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి 100లో 4 సీట్లు 59 కులాలకి మరి సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు, కుట్ర దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి నడిచిన రోడ్డు పనులు మొదలు పెట్టాలి అని కోరుతూ గుర్రాలతో 3 కిలోమీటర్లు వినూత్నంగా పాదయాత్ర చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట, పెదకోట, జీవపాడు పంచాయతీ పరిధిలో 11 గ్రామాల పీవీటీజీ కొందు తెగకు చెందిన గిరిజనులు 2500 మంది ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. గతేడాది డిసెంబర్ 20న బలగురువు నుండి వాజంగికి పవన్ కళ్యాణ్ స్వయాన నడిచి వెళ్లారు. గుమ్మంది నుండి రెడ్డిపాడు రోడ్డు నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. నేటికి 7 నెలలు గడుస్తున్న రోడ్డు పనులు మాత్రం ప్రారంభించలేదని పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, పీవీటీజీ సంఘం నాయకులు సేదరి ఆనంద్, చిన్నారావు, కె సోమన, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు మేము 5 కిలోమీటర్ల దూరం బల్లగర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు దాయతి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరు వాజింగ వరకు గుర్రాల యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లవరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరు, వాజంగి, దాయర్తి, మడ్రేవు, తులసివు మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి 11,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది, కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరు నుండి దాయర్తి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవు గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలి అని విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉమర్ అలీషా జడ్జి శ్రీహరి చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బాబు, ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు, ఏపీపీ బత్తిన లక్ష్మణదొర, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రకృతిని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. కనుక అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది. కనుక వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని నా యొక్క మనవి. ఉమర్ అలీషా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ ప్లానటేషన్ గ్రీన్ ప్లానటేషన్ దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ ప్లానటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని, మంచి చెట్లని అన్నీ ఇచ్చారు.
అదే బాధ్యత మనం కూడా వహించాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు శివకుమార్ రాజు, విభాగం సభ్యులు బాబా సాహెబ్లు విగ్రహానికి పూలమాల వేసి ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండించారు. అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి, రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటీకరణలు చేస్తున్న సందర్భానికి దానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలను మరింతగా బలోపేతం చేయాలి అని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు నగరం స్టీల్ సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వంటి ప్రజా కార్మిక వ్యతిరేక చర్యలను మరింత వేగంగా అమలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. విద్య కార్పొరేటీకరించడం ద్వారా భవిష్యత్ తరం అంధకారంలోకి వెళ్తుందని ఆయన అన్నారు. సరైన సమయంలో వైద్యం ప్రజలకు అందకపోవడంతో తమ విలువైన ప్రాణాలను వారు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అయోధ్యారాం, యు రామస్వామి, గంగాధర్, పుల్లారావు, కె బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విద్యారంగం, సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త వ్యాపారంగం అయిపోయింది. ఏనాడైతే విద్య, వైద్యం వ్యాపారంగాలు అయిపోయాయో మా కళాశాల చదువుతున్న వాళ్ళకే నెంబర్ 1, 2, 1000, 100 lakhs వాట్ ఎవ్రీథింగ్ ప్రతి ర్యాంక్స్ మా కళాశాల చదువుతున్న వాళ్ళకనే ఒక మోషన్ క్రియేట్ చేసి కొన్ని ప్రైవేట్ కళాశాలలు, కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఆ భావజాలాన్ని తల్లిదండ్రుల మనిషి ఎక్కించి విద్యార్థుల మీద చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళ కళాశాలకు వెళితేనే చదువు వస్తుంది, బాగా ర్యాంక్ వస్తే బాగా ఉద్యోగాలు వస్తాయి అనే మోషన్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కళాశాలకు వచ్చేట్టు చేసి దారుణంగా ఫీజు దోపిడీ చేస్తున్నారండి. అందులో ఒక మార్గం. సో అక్కడ నెంబర్ 1 ర్యాంక్ రావాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఇలా పేపర్ లీక్ చేయడం వల్ల కష్టపడి ఎవరు చదువుతున్నారో వాళ్ళు చాలా మంది కొంతమంది పేరుతున్నారు. అలాగే సెన్సిటివ్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఆత్మస్ఫూర్తి చేసుకుంటున్నారు. అలా కాకూడదు, అలా పేపర్ లీక్స్ జరగకూడదు. ఎందుకంటే పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు నగో, నక్కో, భూమో, పుట్టో ఇచ్చేవారండి. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ టు దర్ చిల్డ్రన్. ఓన్లీ ఎడ్యుకేషన్. వాళ్ళ కష్టాన్ని, సుఖాన్ని, శాంతిని, సమస్తాన్ని దారపోసి ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళు గొప్పవడం, వాళ్ళు జీవితం సెటిల్ అవ్వాలి, వాళ్ళు బాగుండాలి అన్న ఆశలు ఇల్లు పెట్టుకుంటున్నారు, కళ్ళిలో కట్టున్నారు. ఆల్ ఇండియా పోస్టల్ మరియు ఆర్ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కార్యదర్శి తురగా సూర్యారావు మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షనర్లు వ్యాలిడిటీ పేరుతో పాత పెన్షన్లకు అన్యాయం చేసే విధంగా చూస్తున్నారని 18 నెలలు డిఏ బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి సిహెచ్ రామారావు, కేంద్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రంగయ్య, సాయిరాం, ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యరాజు, ఏపీఆర్పీఏ జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, జోగా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ కాకినాడలో ఇలాంటి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ముఖ్యంగా ఈ హాస్పిటల్ మనకి ఇక్కడ వెల్నెస్ సెంటర్ రాజమండ్రిలో ఉంది, కానీ అది కాకినాడ వాళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెడిసిన్స్ అన్నది ఇక్కడ నిజంగా వాళ్ళు 2 రోజులకి ఒకసారి రమ్మంటారు. చాలా ఇబ్బంది. ముఖ్యంగా మా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సమాఖ్య రంగయ్య గారు, అలాగే మన సాయిరామ్ గారు, వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారిని కలిసి దీన్ని ఆయన దృష్టి తీసుకెళ్లారు. గవర్నమెంట్కి లెటర్ రాస్తారు, ఈ మన కాకినాడలో కూడా గవర్నమెంట్ సెక్టర్ రావాలని ఆయన లెటర్ రాశారు. ఆయన క్లీన్గా దీన్ని యూజ్ చేసే కావాల్సింది. మేమందరం కూడా ఎంపీ గారికి అలాగే కేంద్ర మేము కూడా వాటితో పాల్పంచుకుంటామని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ పెన్షన్ కలిసి మేము కూడా ముందుకు వెళ్ళి వాటితో మేము ముందుకు వెళ్తామని, అలాగే రేపు రాబోయే సివిల్ పెన్షన్ ఓపెనింగ్ కూడా మన అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి దాన్ని
మన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ మన యొక్క డిమాండ్స్ తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా చోట్ల అలాగే విశాఖపట్నం ఈరోజు మౌనాహారం నిర్వహించారు. అలాగే అమలాపురం, రాజమండ్రి, మన రాష్ట్ర జిల్లాల్లో కూడా బాగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం పాలకుల ఆగడాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎండగడతామని ఆ పార్టీ విజయనగరం జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంతరం జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరాహాల నాయుడు, యోజన విభాగం నాయకులు బెల్లాన వంశీ తదితరులు హెచ్చరించారు. జిల్లాలోని చీపురపల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేకించి చీపురపల్లి మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన డీలర్ను అక్రమంగా తొలగించడం పట్ల ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ డి ధర్మరాజుకు వినతిపత్రం అందించారు. గతంలో పలుమార్లు కోర్టును ఆశ్రయించి డీలర్షిప్ ను పొందిన వ్యక్తిపైన అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చి అధికారులతో బెదిరింపులకు పాల్పడి తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దన్, ఎంపీటీసీ పతివాడ రాజారావు, కోరుకొండ దాలయ్య, గౌడి సురేష్, ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి తెలియజేద్దామని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూసుకుంటే బతికవలసిన గ్రామం ఒక డీలర్ మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు అధికారులకి అధికార పార్టీ వాళ్ళు 24 గంటలు కూడా ఆ డీలర్షిప్ తీసేయండి అంటే వీళ్ళు ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం మీద ప్రభుత్వ పరిపాలన దృష్టి లేకుండా ఎవరిని తీసేద్దామా, ఎవరిని సస్పెండ్ చేసేద్దామా, ఎవరి పేక్ తీసేద్దామా అనేది చేయించున్నారు తప్ప కానీ ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ హాస్పిటల్ కానీ ఇంకొక ఇతరత్ర వ్యవహారాలు కానీ ఎప్పుడు కూడా కలువ చేసుకోకుండా ఇచ్చడం జరిగింది. మరి ఈరోజు పత్తికొలసి విషయం చూసుకుంటే ఆ అబ్బాయి ఒక డీలర్షిప్ మన వైఎస్ఆర్ పార్టీకి అనుగుణుడని ఒక డీలరు ఎవరు పబ్లిక్ నుంచి కూడా రిప్రజెంటేషన్ రాకుండా పబ్లిక్ నిజాయితీగా రైస్ ఇచ్చినా అతన్ని 4 సార్లు సస్పెండ్ చేయడం జరిగింది. 4 సార్లు కూడా కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మెయింటైన్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరికైతే ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ఇంకొక డీలర్షిప్కి అప్పచెప్తే ఆ రోజు ఎంఆర్ఓ కానీ ఆ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 500 కోట్లతో దేవాలయాల పునర్నిర్మాణ పనులు. సింహాచలం అప్పన్నస్వామి దర్శనం అనంతరం మీడియాతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గిరిజనులకు అన్యాయం తలపెట్టాలి అని చూస్తే ఊరుకోబోమని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరిక. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో గిరిజనులతో సమావేశం. వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారన్న మాజీ టీడీటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులను చేశారని ధ్వజం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైడియా న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.